నీ పెళ్లి భర్తగా చేసుకుని ఆయనతో సంతోషం ఉండడం నీకు ఇష్టమేనా? వినపడిందా? వినపడలేదా? మాట్లాడుతున్నావు కదా, మాకు అర్థమైంది. గట్టిగా ఈ లోక ప్రకారం వాళ్ళిద్దరికి ఇష్టమైంది, మనందరికి ఇష్టమైంది, వాళ్ళ కుటుంబాలకు ఇష్టమైంది. దయచేసి పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు రండి, రండి. కూర్చో, అక్కడ కూర్చో, తప్పుకో తప్పుకో, అక్కడికి వెళ్ళి తీసుకో. ఉన్నప్పుడు మా అన్నయ్య మమ్మల్ని బాగా ప్రేమించేవాడు. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ పండగలకు సంక్రాంతి పండుగలకు వచ్చేవాడు. ఇక్కడ బాగా ఏట్లు ఆడేవాడు, కోడి పందాలు ఏట్లు. మేము చదువుకుంటూ వచ్చినప్పుడు వాడే మా అన్నయ్య ఒక 10 రూపాయలు అప్పుడు సంతోషం, బాగా డబ్బులు గెలిచేవాడు. అప్పుడు పెళ్లి కూడా కాదు మా అన్నకి. మంచిది నాన్న, మీరేనా? రండి, ఇక్కడ రండి. మేనత్త నాన్న. మీ పేర్లండి? సలోమి, నాగార్జున గారు. మరి మీ మేనగోడల్ని మరి వెంకటేశ్వరరావు అలాగే నాగమణి గారి కుమారుడు పవన్కి ఇవ్వడానికి మీ ఇద్దరికి ఇష్టమేనా? అమ్మా భవ్యను మీ కోడలుగా చేసుకోవడం మరి మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, వాళ్ళ దగ్గర ఒకసారి చెప్పలు కొడదాం. వాళ్ళ కుటుంబంలో ఇష్టమైంది, సంతోషంగా. అమ్మా మీ అమ్మాయి కుర్చీని తీసుకోండి. కుర్చీని ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. అయినా మీరు అబ్బాయి కుర్చీ తెచ్చుకున్నామా? చెప్పలు కొడదాం అందరం కూడా. అలా పట్టుకోండి, అలా చూడండి. చింటూ ఏంటిది? ప్రసాద్ ఉన్న చూస్తున్నాడు. ఓకే ఓకే ఓకే. అందరూ కలిసి ఫోటో దిగండి, అందరూ నిలబడి.